అణు నిరాయుధీకరణ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసినటువంటి రష్యా తను తయారు చేసుకోవడం కాకుండా తన మిత్ర దేశాలను కూడా అణు సామర్థ్యం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్లో 8 అణు విద్యుత్ స్థావ కేంద్రాలకి ఓకే చేసింది. దానికి డబ్బులు ఇరాన్ ఇస్తుంది. తద్వారా వీళ్ళకి ఆర్థిక ఆదాయం. రెండవది, తద్వారా అక్కడికి యురేనియం సప్లై సులభం. వాటిని అణుబాంబులకు వాడుకుంటే ఆపగలిగే వాడెవడూ లేడు. వీళ్ళిద్దరూ తెగించేశారు. అంటే అమెరికా ఏదో ఆపేస్తుంది, ఇరాన్ ఏదో చేసేస్తుంది. ఇదివరకటి రోజులు కాదు, ఇరాక్ లాంటి రోజులు కాదు. అన్ని దేశాలు కలిపి యుద్ధం చేసేస్తే నన్ను కంట్రోల్ చేయడానికి. ఆఫ్ఘనిస్తాన్ అలాంటి రోజులు కాదు ఇప్పుడు. కాబట్టి రష్యా అందుకని ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తున్నారు, కానీ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనలేదు. ఇరాక్ యుద్ధం అప్పుడు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఇరాక్ ఇప్పుడు అట్లా పాల్గొనట్లేదు. వీళ్ళు అంత భయపడి చేస్తున్నారు. రష్యా జోలికో ఇరాన్ జోలికో వస్తే ఒక అమెరికా మీదకో లేకపోతే కనుక ఏదో ఇదివరకు అప్పట్లో ఇరాక్ పాపం ఇరాన్నే టార్గెట్ చేసింది, మిగతా దేశాల జోలికి పోలేదు. కానీ కొడితే ఈసారి బెత్తరబోయే పరిస్థితి వస్తుంది. అందుకని డైరెక్ట్ చేయట్లేదు. అణుబాంబుల్ని ఆపడం మానేసి తాము కూడా అణుబాంబులు తయారు చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు ఈ అణు విద్యుత్ కేంద్రాల పేరుతో ఇరాన్కి అణ్వస్త్రాలు తయారు చేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని రష్యా ఇవ్వబోతోంది తెగించి.